రియల్ భూమ్ 10 years సీక్రెట్ సైకిల్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు లాస్ట్ 2 decades డేటా అనాలిసిస్ చేస్తే 2006 to 2010 ఇట్ వాజ్ ఏ బిగ్ బూమ్. 2016 to 2020 బ్లాక్ బస్టర్. 2026 to 2030 going to be drastical growth in రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో 2006 to 2010 టైంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 6th సెంట్రల్ పే కమిషన్ యాడ్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అయిన మన దగ్గర ఈజీ బ్యాంక్ లోన్స్ మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఈ అన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ గురించి అందరికీ అవేర్నెస్ వచ్చింది 2006 తర్వాతనే. అండ్ నెక్స్ట్ 2016 నుంచి 2020 పీరియడ్లో కేసీఆర్ గారి టైంలో 7th సెంట్రల్ పే కమిషన్ యాడ్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్ యాడ్ అయింది, హైదరాబాద్కి మణిహారంలో మారింది. అండ్ మెట్రో రైలు డైమండ్ లాగా హైదరాబాద్కి యాడ్ అయింది. దీంతో పాటుగా హైదరాబాద్లో మరొక మణిహారం టీ హబ్, స్టార్టప్స్ అండ్ ఐటీ గ్రోత్ అండ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఐటీ అండ్ ఇన్ ఇండియా. అండ్ 2026 to 2030 అగైన్ 8th సెంట్రల్ పే కమిషన్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ and future city, highest GCCC in Hyderabad. So what is the right time to invest in real estate అని మనం అడిగినప్పుడు చాలా మంది కస్టమర్స్ చెప్పే విషయం ఏంటంటే ఇట్ వాజ్ లైక్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ లాస్ట్ 5 years అని చాలా మంది చెప్తున్నారు. మరి నెక్స్ట్ 5 years మీరందరూ హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. మీ భవిష్యత్తు నిర్మాణం కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నామని చెప్పి భవిష్యత్తులో గర్వపడండి. అండ్ గుడ్ లక్.